జ్యేష్ఠమాసము, జ్యేష్ఠుడు అంటే పెద్దవాడు కదండి, అనగా బ్రహ్మగారు అని అర్థం. చైత్రమాసము పరమశివుడి యొక్క అభిమాన దేవత, వైశాఖ మాసము శ్రీ మహావిష్ణువు అభిమాన దేవత, జ్యేష్ఠమాసము బ్రహ్మగారు అభిమాన దేవత అన్నమాట. కనుక పెద్దలు చెప్పినట్టుగా, వేదము చెప్పినట్టుగా, వేదము యొక్క సారాన్ని మనం తెలుసుకొని మనం ఆచరించినట్లయితే భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉంటాం. ఏరువాక పౌర్ణిమ జ్యేష్ఠమాసంలో వస్తుంది. పౌర్ణమి నాడు జ్యేష్ఠ నక్షత్రం ఉన్నది కనుక జ్యేష్ఠమాసము అన్నారు. ఈ ఏరువాక పౌర్ణిమ జ్యేష్ఠ పౌర్ణమి నాడే అందరూ కూడా ప్రాతకాలంలో వ్యవసాయం చేసేటువంటి కర్షకులు అందరూ కూడా ఆనందంగా ఉంటారు. వర్షం పడుతుందని రైతులకి నమ్మకం, ప్రతి వాళ్ళకి నమ్మకం ఉండాలండి. తల్లి తన పిల్లవాడికి చెబుతుంది ఇతనే మీ తండ్రి అని. ఆ విధంగానే నమ్మకంగా వేదములు అపౌరేషేయాలు కాబట్టి వేద ప్రమాణముగా జ్యేష్ఠ పౌర్ణమి నాడు ఏరువాక పౌర్ణమి చెయ్యాలి అన్నారు. ఈ ఏరువాక పౌర్ణమి నాడు ఏమి చెయ్యాలి, వ్యవసాయం చేసే వాళ్ళ యొక్క ఆలోచన ఏ విధంగా ఉంటుంది, ఇప్పుడు ఎట్లా ఉంది, పూర్వం ఎలా ఉంది, అసలు వ్యవసాయం చేయమన్నవారు ఎవరు, ఇంతకుముందు ఎవరైనా చేశారా?